నాగార్జున ఇంటి కోడలవుతున్న సమంత పర్సనల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత కూడా నటన కొనసాగించాలని కోరుకుంటున్న సమంతకి ప్రొఫెషనల్గానే ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. అక్కినేని వారింటి కోడలు అవుతోందని తెలిసిన దగ్గర నుంచి సమంతకి తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. తనకి రెగ్యులర్గా అవకాశాలు ఇచ్చే త్రివిక్రమ్ కూడా ముఖం చాటేశాడు. తక్కువ పారితోషికానికి పని చేస్తానంటున్నా, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తానంటున్నా సమంతకి ఆఫర్లు ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న రాజుగారి గది 2, మహానటి 2 చిత్రాల్లోనూ ప్రత్యేక పాత్రలే తప్ప లీడింగ్ క్యారెక్టర్లు ఇవ్వలేదు. రాజుగారి గది 2 కూడా నాగార్జున సిఫార్సు చేసిన క్యారెక్టర్ అట. మహానటి చిత్రంలో సావిత్రి పాత్ర ఇవ్వకుండా నెరేటర్ క్యారెక్టర్ కి సమంతని ఎంచుకున్నారు. నాగార్జునకి కాబోయే కోడలు కనుక సమంతతో గ్లామర్ పాత్రలు చేయించలేమని, తనతో ఏది చేయించాలన్నా కాస్త ఆలోచించుకోవాల్సి ఉంటుందని నిర్మాతలు, దర్శకులు ఆమె ప్రిఫర్ చేయడం లేదు. నాగ చైతన్యకు కాబోయే భార్య కాబట్టి తెరపై తనతో రొమాన్స్ చేయడానికి ఇతర హీరోలు సైతం ఇష్టపడటం లేదు. మొత్తానికి చైతన్యతో పెళ్లి సమంత కెరీర్ ని కదలనీయకుండా చేస్తున్నట్టుంది.